2024 జూలైలో రిటైర్ అయ్యాను. నా పరిస్థితి ఏంటంటే నాకు ఇల్లు లేదు. నేను ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకున్నా. దానికి నెలకు కట్టే ఈఎంఐకి నాకు వచ్చేటటువంటి పెన్షన్ సరిపోతుంది. మరి ఇంకా కుటుంబ అవసరాలు ఎలా అసలు? నేనే కాకుండా ఎంతోమంది మిత్రులు కనీసం ఇక్కడికి ఇప్పుడు ఈ ధర్నాకు కూడా వచ్చే పొజిషన్లో లేరు. ముఖ్యమంత్రిని ఇక్కడ నుంచి మేము ముఖ్యమంత్రి గారిని కానీ బట్టి విక్రమార్క గారిని కానీ మంత్రివర్గాన్ని కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాన్ని కానీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మమ్మల్ని బ్రతకనివ్వండి, మమ్మల్ని బలవంతంగా చంపమాకండి. చాలామంది చనిపోయారు. మాకేమవుతుందంటే ఆ వచ్చినటువంటి పెన్షన్ డబ్బులు మాకు అడ్జస్ట్మెంట్ సాల్టలేదు, అప్పులు అనేకం తీసుకొచ్చుకోవడం జరిగింది. దానివల్ల కుటుంబంలో కలహాలు అనేటువంటి ఏర్పడి చివరికి మానసికంగా కుంగిపోయి కుటుంబంలో అనేకమైనటువంటి గొడవలు, ఆత్మహత్యలు ప్రతి కుటుంబంలో చాలామంది ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి దీనమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని వేడుకుంటున్నాం. మేము ఇక్కడ మేము కమాండ్ చేయట్లేదు, డిమాండ్ చేయట్లేదు, మిమ్మల్ని వేడుకుంటున్నాం. మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని మాకు జాలి చూపించండి, మమ్మల్ని బ్రతకనివ్వండి. మేము ఇట్లా రోడ్డు మీద పడి ఎక్కువ రోజులు చేయలేము, కూడా చేసేటటువంటి ఓపిక కానీ వయసు కానీ మాకు లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా యొక్క పెన్షన్ డిమాండ్స్ని మొత్తంగా మాకు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయండి. రెగ్యులర్ ఎంప్లాయీస్తో కలిపి 700 కోట్లు అంటున్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్తో కలిపితే మరి మేము బ్రతకొద్దా అండి? మీరు రిటైర్ అయ్యాం, మాకు మొత్తంలో ఒకేసారి రావాలి పెన్షన్ బకాయిలు. రెగ్యులర్ ఎంప్లాయీస్కి వాళ్ళకి విడతల వారీగా ఇచ్చే అవకాశం ఉన్న ప్రాబ్లం లేదు. కానీ మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని పట్టించుకోవట్లేదు. రెగ్యులర్ ఎంప్లాయీస్ మరియు రెగ్యులర్ ఉద్యోగస్తులు మరియు పెన్షనర్ బకాయిలు అంటున్నారు. ఎలా అవుద్దండి? రెగ్యులర్ ఉద్యోగస్తులతోనే మమ్మల్ని కలిపితే మరి మేము రోడ్డు ఎక్కలేం, పోరాటం చేయలేము. ఇప్పుడు మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాలేదు. మా బాధను ఏం చేయాలో అర్థం కాక చాలామంది రాలేదు ఇక్కడికి. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు చాలామంది. మేము వచ్చాం, కూర్చొని మేము ఏడుస్తున్నాం. దయచేసి మా ఏడుపుని గమనించి, మా ఆవేదన గమనించి, మా బాధని గమనించి, మా రోదనని గమనించి మీరు మమ్మల్ని బ్రతికిస్తారని, మా డబ్బులు మొత్తంగా త్వరలో 1 నెలలోనో 10 రోజుల్లోనో మాకు ఇస్తారని కూడా మేము ఆశిస్తూ మీకు మేము నమస్కారం తెలియజేస్తున్నాం.